బ్రో రామాయణం ట్రైలర్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. 3Dలో ఫస్ట్ టైం చూసా, చాలా బాగుంది. ఫస్ట్ టైం రాముడి క్యారెక్టర్ కంటే మన ఎస్ రావణుడిగా చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో నేను సినిమాకి వెళ్తే కనుక ఎస్ కోసం వెళ్తా. సీతగా సాయిపాల్లో కూడా అసలు ఆ లుక్ అది అదిరిపోయింది. సో నాకు బాగా నచ్చింది. ఆది పురుషుతో రాముడిని కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు చూపించారు, కానీ ఈ సినిమాతో మాత్రం ఒక మంచి ఇదిగా చూపించారు. మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నా. సో నాకైతే బాగా నచ్చింది. అంత డబ్బులు పెట్టారు కదా బ్రో, గ్రాఫిక్స్ అదంతా ఎలా కనిపించింది? గ్రాఫిక్స్ షాట్ అవన్నీ కూడా ఫస్ట్ టైం వచ్చిన టీజర్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు, కానీ ఈ ట్రైలర్తో నోరు మూసుకుంటారు అందరూ కూడా. సో దేవుడి గురించి మన రాముడి గురించి చూపించారు. అది హనుమాన్ క్యారెక్టర్ లేదంటున్నారు, పార్ట్ 2లో ఉంటుంది అంటారు. అవును, అది ఎక్కడ చూపించలేదు. సర్ప్రైజ్ అని ప్లాన్ చేశారు, మరి సెకండ్ పార్ట్లో అని చూపిస్తారో తెలియదు. ఒకవేళ వస్తే మాత్రం మన వారణాసి కూడా పోటీ చేస్తుంది అనిపిస్తుంది నాకు తెలిసి. సూర్పణ క్యారెక్టర్ ఎలా ఉంది? రకుల్ ప్రీత్ సింగ్ ముక్కు కోసేసిన ఒకటి ముక్కు పట్టుకుంది. సో అంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే హీరోయిన్ లాంటి ఉన్న ఫిగర్ని తీసుకెళ్ళి అలా రాక్షసుడు క్యారెక్టర్లో పెట్టారనిపించింది. సో ట్రైలర్ చాలా బాగుంది. ఆడుతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక తెలుగులోనే హిందీలోనే నాకు 5,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తే అనిపిస్తుంది.